బాలు శైలు అంటే ఇతనే పాప తండ్రా? షట్. నా వల్ల పెద్ద మిస్టేక్ జరిగిపోయింది. రేయ్ రేయ్ గొంతులేస్తుందేంట్రా? ఎన్ని రోజులుగా వేసుకున్న ప్లానో తెలుసా? ఎన్ని ఆశలు పెట్టుకున్నానో తెలుసా? ఒక్క దెబ్బతో వచ్చి మొత్తం నాశనం చేసి పడేశావు. ఛే! అమ్మాయిలను అడ్డం పెట్టుకుని వ్యాపారం చేయడానికి సిగ్గనిపించట్లేదా? మర్యాదగా నా పాపను నాకు ఇచ్చేయి. నీ వల్ల నాకు 50 లక్షలు నష్టం. అవన్నీ ఇచ్చి దీన్ని తీసుకెళ్ళావు, లేదంటే చంపేస్తా. రేయ్ నో! ప్లీజ్ పాపను వదిలేయండి. రేయ్ నా పాపకేమైనా జరిగిందో నిన్ను ప్రాణాలతో వదలను. అచ్చా, అయితే నీ కూతుర్ని తీసుకెళ్ళిపోతాను. ఆ తర్వాత నీ హీరోయిజం చూపించరా. రేయ్ శైలు నీకేం కాదు. ఆగు. నీకు కావాల్సింది డబ్బే కదా? ఆ పాపను వదిలేసి నన్ను తీసుకెళ్ళు. నీకెంత డబ్బు కావాలో అంత నేను ఇప్పిస్తాను. ఈ ఆఫర్ ఏదో బానే ఉంది. మళ్ళీ ఏదైనా ట్రిక్ ప్లాన్ చేస్తున్నావా? లేదు, నిజమే చెప్తున్నాను. పాపను వదిలేసి తన బదులు నన్ను తీసుకెళ్ళు. సరే అయితే రా. ముందు పాపను వదిలే. వద్దు ఫ్రెండు, నన్ను మా బాలు కాపాడతాడు. నువ్వు రావద్దు. ఏయ్ నోర్మోయ్, డిస్కషన్స్ కి డిమాండ్ కి ఇది టైం కాదు. వస్తావా? దీన్ని తీసుకెళ్ళనా? నేను నీ దగ్గరికి వచ్చాక పాపను వదిలేస్తావని ఏంటి గ్యారంటీ? ఓకే, పాపను వదిలేస్తా. పాప వాళ్ళ నాన్న వైపు వెళ్లే కొద్దీ నువ్వు నా వైపు రావాలి. అలా జరగలేదంటే చంపేస్తాను. వస్తున్నాను. శైలు బాలు నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు బాలు. నా కోసం నువ్వు బాగా ఏడ్చావు కదా. మీ సెంటిమెంట్ నాకు బాగా వర్కౌట్ అయిందిరా. నాకే మస్కా కొట్టి పారిపోతావా? నా దగ్గర నుంచి నిన్నెవరూ కాపాడలేరే.
ఏంట్రా డ్రామాలా? అవునరా, ఇందాక సెంటిమెంట్ డ్రామా అయిపోయింది, మరి యాక్షన్ డ్రామా మిస్ చేస్తే ఎలా? ఇప్పుడేంటి గంతిస్తావా? తీరా తీ. అయిపోయారా? స్వేచ్ఛ నాతో పెట్టుకుంటే రచ్చ రచ్చ. ఎన్సీసీ క్యాండిడేట్ ఇక్కడ. గోరి తప్పకుండా షూట్ చేసి పారేస్తాను. ఏయ్! ఫ్రెండు, శైలు, సూపర్ బాలు. ఎనీథింగ్ ఫర్ యూ శైలు. ఐమ్ సారీ అండి. ఇంట్లో చెప్పకుండా రావడం ఒక తప్పు, వచ్చిన జాగ్రత్తగా ఉండకపోవడం మరో తప్పు. ఎవరో ఏంటో తెలుసుకోకుండా తలలు పగలగొట్టడం అంతకంటే పెద్ద తప్పు. అది కాదు. Shut up! చిన్న పిల్లని ఎక్కడ పడితే అక్కడ తిప్పుతావా? తనకేమైనా అయి ఉంటే నేనే నిన్ను షూట్ చేసేసేవాణ్ణి. పాపం బాలు. శైలు ప్లీజ్ నువ్వు ఊరుకో, నీకేం తెలీదు. ఎన్సీసీ క్యాండిడేట్ అంట, వచ్చింది పెద్ద కిరణ్ బేడి. రా శైలు. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. పీछे मुड़. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. పీछे मुड़. నేను నిజంగానే ఎన్సీసీ క్యాండిడేట్ అండి. సర్లే, వచ్చి కూర్చొని తగలడు, లేదంటే లెఫ్ట్ రైట్ అని మార్చ్ చేసుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. పద శైలు.
ఇక్కడికి తీసుకొచ్చావు? 2 days నుంచి ఏం తినుండవు కదా, ముందు టిఫిన్ చేద్దాం. మరి వాడి సంగతి? నువ్వు కాపలాకాయ్. నువ్వు కూడా ఫేస్ వాష్ చేసుకో బాలు. సరే. ఫ్రెండ్, నువ్వు కూడా బ్రష్ చేసుకో. బాలు, నేను వెళ్ళి చాక్లెట్ కొనుక్కుంటాను. వెళ్ళు. అబ్బా! ఓ కళ్ళు! టార్చర్. ఓ! ఏ అరకు, అబ్బా! చేతులు చాపు. చెయ్యి చాపు. కడుక్కో. థ్యాంక్స్. ఓ గాడ్, ఇతను దేని గురించి పూర్తిగా వినడా? యాటిట్యూడ్ గా బాప్ అనుకుంటా. తిను. బాలు, నా కోసం వెతుకుతూ నువ్వేం తినలేదు కదా, నువ్వు కూడా తిను. ముందు నువ్వు తినేసేలు, నీకెంత ఆకలిగా ఉందో ఏంటో. బాలు, నిన్న రాత్రి నా కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేసింది తెలుసా? ఫ్రెంచ్ ఫ్రైసా? అడవి దుబ్బలండి, చాలా బాగున్నాయి. ఏయ్, బుద్ధుందా నీకు? దొరికింది కదా అని పిల్లకి ఏది పడితే అది పెడతావా? ఏం చేయను, అక్కడ ఫ్రిడ్జ్ లో కూరగాయలన్నీ అయిపోయాయి మరి. శైలు. బాలు, తనకు కూడా టిఫిన్ ఆర్డర్ ఇవ్వు. ఇక్కడ దుంపలేం దొరకవు కదమ్మా, నువ్వు తిను. దా. బ్యారర్. ఏం కావాలి మేడం? నాకు ఇడ్లీ తీసుకురా. ఓకే మేడం. దా. శైలు.
అచ్చా ఇదిగో నీళ్ళు తాగమ్మా. చాలా ఓకేనా? తిను దా. అబ్బా హలో సార్, చెప్పండి సార్. అవునా? థ్యాంక్ గాడ్. ఓకే ఓకే సార్. ఎవరు? ఏమైంది? పాప మీ ఫ్రెండ్ ఇద్దరు కనిపించారంట. మిస్ అయిపోయిన కిడ్నాపర్ని కూడా పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారంట. అమ్మయ్యా, ఇప్పుడు నా గుండె నార్మల్ గా కొట్టుకుంటుంది. ఏ ఇప్పటిదాకా అయిపోయిందా? నిన్ను అర్థమైంది అర్థమైంది. నీ కళ అర్థమైందా? సర్లే కాని నాకు ఆకలేస్తుంది, వెళ్ళేమన్నా తిందాం పదా. ఇందాకే వద్దన్నావు. అప్పుడు మా ఫ్రెండ్ దొరకలేదు, ఆకలిగా లేదు. ఓహో, ఇప్పుడు దొరకగానే ఆకలి గుర్తొచ్చిందా? మహాదల్లే, మీ అమ్మాయిలకి మూడు స్వింగు జెట్ స్పీడ్ చేంజ్ అయిపోతాయే. ముందు స్టేషన్ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేద్దాం పదా, వాళ్ళు వస్తున్నట్టు. దా దా. వెల్డన్ మిస్టర్ బాలు. మీరు కిడ్నాపర్స్ను పట్టించడం వల్ల ఇంతమంది అమ్మాయిల జీవితం నాశనం కాకుండా కాపాడిన వాళ్ళయ్యారు. అందుకే మీకోసం చిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. ప్లీజ్ సార్, నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవు. దయచేసి మీడియాని పంపించేయండి. సమయానికి దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆ నరక కూపంలో పడకుండా రక్షించావన్నయ్యా. నువ్వు రాకపోయింటే ఏం జరుగుంటుందో ఊహించడానికి కూడా భయంగా ఉందన్నయ్య. వారం రోజులుగా అన్నం నీళ్లు లేక అలమటించాం. మా జీవితాల్ని నాశనం చేయొద్దని బ్రతిమలాడాం, అయినా కనికరించలేదన్నయ్యా. మమ్మల్ని ఆ రాక్షసుల బారి నుంచి కాపాడినందుకు నిజంగా దేవుడు అన్నయ్య. అయ్యో, అంత పెద్ద మాటలు వద్దమ్మా. నా కూతురు కోసం వెతుక్కుంటూ వచ్చాను, ఇంతమంది చెల్లెలను కాపాడాను, అదే చాలు. బాబు, మాలాంటి తల్లిదండ్రులకు కడుపు కోత కలక్కుండా కాపాడావు బాబు. మా కుటుంబాల పరువు నిలబెట్టావు. నువ్వు నీ కుటుంబం చల్లగా ఉండాలి బాబు. బాలుగారు, ఈ ఒక్క ఇన్సిడెంట్తో మీరు ఓవర్ నైట్ హీరో అయిపోయారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? చాలా సిగ్గుపడుతున్నాను. ఎస్, ఇలాంటి సమాజంలో ఎందుకు బ్రతుకున్నానా అని సిగ్గుపడుతున్నాను. ఇందాకెవరో అన్నారు, తెలివైన కిడ్నాపర్స్ని చాకచక్యంగా పట్టుకున్నానని. వాళ్ళు తెలివైనోళ్ళో తెగించినోళ్ళో కాదండి, మన నిర్లక్ష్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్న వాళ్ళు. ఇది ఎవరి నిర్లక్ష్యం అని మీ అభిప్రాయం? అమ్మాయిదా లేక తల్లిదండ్రులదా? ఈ సొసైటీది. అవును, సమాజంలో ఉన్న మనలాంటి ఎంతోమంది స్వార్థంతో చేసే చిన్న చిన్న కేర్లెస్ విషయాలే పెద్ద పెద్ద ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోల్ బంక్స్లో బాటిల్స్లో కానీ క్యాన్స్లో కానీ పెట్రోల్ ఇవ్వకూడదనేదే రూల్. దాన్ని అతిక్రమించడం వల్ల ఓ అమాయకురాలు అదే పెట్రోల్కి బలైపోయింది. కొంతమంది లంచాలిచ్చి దొంగ లైసెన్సులతో బండ్లు నడుపుతున్నారు. దాని ద్వారా ఎన్నో ప్రమాదాలు జరిగి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని బండ్లకైతే అసలు నెంబర్ ప్లేట్సే ఉండవు. అవన్నీ ఇలాంటి ఎన్నో కుట్రలకు చేయూతవుతున్నాయి. ఇలాంటి ఎన్నో లోపాల వల్ల టెక్నాలజికల్గా డెవలప్ అయిన సొసైటీలో కూడా ఆడపిల్లలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది. అందుకే చెప్తున్నాను, ప్రతి అమ్మాయి మిమ్మల్ని మీరు ఆయుధంగా మలుచుకునేంత ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. తల్లిదండ్రులు కూడా ఆడపిల్లల్ని పద్ధతిగా పెంచండి, తప్పులేదు. కానీ ఏ తప్పుడు వెధవైనా వాళ్ళ జోలికొస్తే పచ్చడి చేసే ధైర్యాన్ని కూడా వాళ్ళలో పెంచండి. వెల్ సెడ్ మిస్టర్ బాలు, చాలా వాల్యుబుల్ మాటలు చెప్పారు. మీరు ఇదే స్ఫూర్తితో మీ వైఫ్ని పాపని కాపాడుకోవడంతో పాటు
ఇంతమంది అమ్మాయిల లైఫ్ను కూడా కాపాడారు. మీ హస్బెండ్ మీకోసం ఇంత సాహసం చేశారు కదా, మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ మీ హస్బెండ్ అయినందుకు మీరు గర్వపడుతున్నారా? బాలు సార్ ఒక నిమిషం రండి సార్, రండి సార్ చెప్తాను. రై, ఏంటి వాళ్ళందరూ ఆ అమ్మాయిని నా వైఫ్ అంటున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ ప్లీజ్ కూల్ సార్. ఆ సునంద ఎఫ్ఐఆర్ని మనతో ఇంక్లూడ్ చేసి రాయమని సార్. ఆ కానిస్టేబుల్ మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాడు అనుకుంటా. మీ వైఫ్ పాప మిస్ అయినట్టు రాశారు. అయినా అంత వాళ్ళ ఇష్టమేనా? సార్ జరిగింది ఏదో జరిగిపోయింది, దీన్ని ప్రొలాంగ్ చేసి మళ్ళీ ఇష్యూ చేసుకోవడం ఎందుకు? కామ్గా బయటపడతాం, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం. వెళ్ళొస్తాను సార్. శైలు, శైలు, ఏమైంది శైలు? ఈ అలారం సరిగ్గా పనిచేయట్లేదు. బానే ఉందిగా. ఏం లేదండి, మన మేడం గారు ఒక్క రింగ్ వెళ్ళే రకం కాదు కదా, అందుకే ఓ 4-5 రింగులు మోగేలా నేనే సెట్ చేశా. బాలు, ముందు వీణ్ణి మార్చే.